ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలండి. ఈ సాయంకాల సమయంలో మళ్ళా ప్రతిరోజు ఇదే సమయానికి మనందరం కూడా కలుసుకుని దేవుని ఆరాధన చేస్తున్నాము, ఎవరి గృహాల్లో వారుండి. మళ్ళీ ఈ సమయం దేవుడు మనకి ఇచ్చినందుకు వేలాది వందనాలు దేవునికి చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభించుకోవచ్చండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరలా నీ సన్నిధి అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను, నా కుటుంబము, నా సంఘము ఈ లైవ్ ద్వారా నేను ఆరాధిస్తున్నాం ప్రభా. నేను స్తుతిస్తున్నా. ఒక చోట కూడి ఉండలేకపోయినప్పటికీ తండ్రి, మేమందరము ఒకే చోట ఉండినట్లుగా ప్రభా నాయన భావించుకుని ఎవరి గృహాల్లో వారు ఉండి తండ్రి రాత్రికాల సమయంలో నేను ఆరాధిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం. మీరు మా మధ్యనున్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. నీవు ఆత్మస్వరూపివి, ఆరాధనకు యోగ్యుడవు, పూజ్యుడవు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మీరు మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి ప్రభా. మా అందరికీ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ప్రతి రాత్రి ఇటు రీతిగా ప్రభా నాన్నగారు నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి అయా మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చిన నీ స్తోత్రాలు. ఈ లాక్డౌన్ సమయము తండ్రి ప్రభా వ్యర్థముగా గడపకుండా నీ సన్నిధిలో నైనా ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చిన నీ స్తోత్రాలు. మా ముందున్నటువంటి భయంకరమైన వైరస్ తొలగిపోవాలంటే తండ్రి అది నీ వల్లనే సాధ్యం ప్రభా. అది మనుషులకు అసాధ్యము తండ్రి. నీకు స్తోత్రాలు. అయా ప్రార్థిస్తున్నాం, కార్యం సఫలం చేస్తామని విశ్వసిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అయా సంఘ బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి, అభిషేకించండి. నైనా వారికి కావాల్సిన సమస్తం మీరు అనుగ్రహించండి. ఏ ఒక్కరు కూడా బలహీనతగా ఉండకుండా ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని అడుగుచున్నాను. ఏ ఒక్కరికి కొదువు లేకుండా సమృద్ధి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో నైనా ప్రతి గృహంలో నేను ఆరాధించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మా దేశాన్ని రక్షించమని అడుగుచున్నాను. మా దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా ప్రపంచ దేశాలన్నీ క్షేమంగా ఉండేలాగా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము తండ్రి. అలాగే తండ్రి సంఘ బిడ్డలను నైనా సేవకులందరినీ దీవించండి ప్రభా. సేవకులు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి. అయా సంఘ విశ్వాసులు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి. మా నాయకులను దీవించండి ప్రభా. అయా నైనా నీకు వందనాలు. అధికారులను దీవించండి ప్రభా. అయా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మా కొరకు తండ్రి ప్రభా ప్రాకులాడుచున్నటువంటి అయా మమ్మల్ని రక్షించడానికి నాయన తండ్రి ప్రభా డ్యూటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రత్యేకంగా మీరు మాట్లాడమని అడుగుచున్నాను. నీ స్వరమే వినిపించమని అడుగుచున్నాను. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. ఏ తెగులు మా గుడారంను సమీపించదు ప్రభా. అయా నీ వాక్యం మాలో ఉంటే అయా నాయన తండ్రి నిత్యము నిన్ను మేము ఆరాధిస్తూ ఉంటే ప్రభా అయా మీరు మహిమ పొందుతూ తండ్రి ప్రభా అంతకంతకు మీరు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు ప్రభా. ప్రతి ఒక్కరు అట్టి భాగ్యం కలిగి ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. నూతనమైన వారిని కూడా తండ్రి ప్రభా నాన్నగారు ఈ ప్రార్థనా గుంపుల సహవాసంలోనికి మీరు చేర్చమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి లైవ్ ద్వారా ఎంతమంది అయితే నిన్ను ఆరాధిస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. భయంకరమైన వైరస్ మా దేశం మీద, మా రాష్ట్రాల మీద, మా జిల్లాల మీద అయా 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 ఉంది బాబు నీ చేతులకు అప్పగిస్తున్నాను. అది ఎవరిని అటాక్ చేయకుండా ప్రభా అయా నాయన నీకు వందనాలు. దాన్ని లయపరచమని అడుగుచున్నాను. అయా ప్రతి ఒక్కరి తండ్రి అయా నీ కరుణ వర్షం కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో అయా చేస్తున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు నీ సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అయా నీకు ఏమిచ్చి నీ రుణం చెల్లించగలము తండ్రి. మా కొరకు నైనా పరలోకం నుండి లోకానికి వచ్చి ప్రభా మానవునిగా ఈ లోకంలో మీరు జీవించి ప్రభా అయా 3.5 సంవత్సరాలు నైనా తండ్రి స్తోత్రాలు నీ సువార్త ప్రకటించి మా కొరకు సిలువ యాగమైన ప్రభా నీ చివరి రక్తబొట్టు వరకు మా కొరకు కార్చిన్నావు. నీవు పొందిన దెబ్బ
దెబ్బల చేత మాకు స్వస్థతలు కలుగుచున్నాయి. ఇది నన్ను మేము క్షేమంగా ఉన్నామంటే నీ పరిశుద్ధ రక్తం మా కొరకు మీరు ప్రోక్షించి ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు యేసయ్య. నీ రక్తమే మమ్మల్ని శుద్ధి చేస్తుంది. నీ రక్తమే మా పరమ ఔషధం ప్రభా. నీ రక్తం ప్రతి పాపం నుండి విడుదల కలిగిస్తుంది ప్రభా. నీకు స్తోత్రాలు అయా. మనుష్య కుమారుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయా. శిలువ యాగము నాయన తండ్రి మీరు చేసి ఉన్నారు. మరణాన్ని గెలిచి మృత్యుంజయుడ తిరిగి లేచి ప్రభా నీకు స్తోత్రాలు. మా కొరకు తండ్రి ప్రభా నాయనకి స్తోత్రాలు. స్థలంలో సిద్ధపరచడానికి మీరు వెళ్ళి ఉన్నారు దేవా. నీకు స్తోత్రాలు. మేము నీ ఉండు స్థలంలో ఉండాలంటే ప్రభా మేము నీ వలే జీవించాలి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అట్టి కృప మా అందరికీ దయచేయండి. నీ రాకడలో ఎత్తబడే గుంపులుగా తండ్రి, ఎత్తబడే సంఘముగా తండ్రి, ఎత్తబడే బిడ్డలుగా ప్రభా నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అడుగుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో పాటల ద్వారా వాక్యం ద్వారా కూడా మీరే మహిమ పొందమని అడుగుచున్నాను. జరుగుచున్న ఈ ఆరాధన అంతట్లో కూడా ఆది నుంచి అంచె వరకు మీరుండి నడిపించి సహాయం చేస్తారని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. నీకు వందనాలు. పాటలు పాడుకోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు అనే పాట పాడుకొని దేవుని నామమున మనం పాడుకోవాలి. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. స్తోత్రం.
హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనందరికీ అనుగ్రహించిన దైవకృపను బట్టి ఈ రీతిగా ప్రతిదినము ప్రభు సన్నిధిలో ప్రభుతో మనము గడిపేటువంటి అవకాశము మనకు అనుగ్రహించిన మన దేవదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారికి నా మొదటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతిదినము మాతో పాటు ఏకీభవిస్తూ ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ ఆత్మీయ కుటుంబమైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకోవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ సన్నిధిలో మేము ప్రతిదినము గడిపే అవకాశం మీరు మాకు ఇచ్చారు. నీ స్తోత్రాలు. ప్రపంచంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి దేవా, ఇదిగో మా ప్రభువా, ప్రతివారు ఇంటికే పరిమితమైన పరిస్థితిలో దేవా సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రము దేవా మా దేశమును, భారతదేశమును నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ ఈ సమయంలో కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి సిద్ధపడుచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, మీరు మాతో మాట్లాడి దర్శించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కొన్ని దినాలుగా మనం ప్రతిదినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఈ దినమును కూడా ఇట్టి భాగ్యం ప్రభు మనకిచ్చారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినాన్ని ఒక అద్భుతమైన అంశం మన ముందు ప్రభు పెట్టారు. ఆత్మీయులపై సాతాను పన్నాగము. ఆత్మీయులపై సాతాను పన్నాగము. ఈ విషయం మీద కొన్ని నిమిషాలు మనము దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథములో వాక్యాన్ని మనము ధ్యానించుకోవచ్చు. అయితే గత కొన్ని దినాలుగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయములో ఒక భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి విషయం. అందులో శరీరాశ గురించి ధ్యానించాము, నేత్రాశ గురించి ధ్యానించాము, జీవపు డంబము గురించి కూడా మనము ధ్యానించాము. జీవపు డంబములో ఒక భాగముగా ఈ దినాన్ని ఆత్మీయులపై సాతాను పన్నాగము అనేటువంటి ఆ వాక్యాన్ని మనము ధ్యానించబోచున్నాం. అయితే వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు వాక్య గ్రంథములో, వాక్య భాగంలో లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనము వరకు వాక్యం ఇక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు నాతో పాటు మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని తీయాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. చదువుదారు వాక్యాన్ని. 4వ అధ్యాయంలో లూకాసు వార్తలో 5వ వచనం నుండి ఈ రీతిగా వ్రాయబడి ఉంది. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదొగునని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్ర. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చదవబడినటువంటి వృత్తాంతమంతా మనందరికీ తెలుసు. ఇదే వాక్యము మనకి మత్తయి సువార్తలో కూడా 4వ అధ్యాయంలో 9వ చరణంలో అక్కడ కూడా ఇదే సందర్భం అక్కడ తెలియజేయబడుతుంది వాక్యం. అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన బాప్తిసం తీసుకున్న తరువాత ఆయన ఏకాంతముగా అరణ్యములోనికి
ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ ద్వారా ఆయన నడిపించబడినటువంటి విధానంలో ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు అరణ్యములో ఆయన ఏకాంతముగా ఉపవాస దీక్షతో ఆయన గడుపుచున్నటువంటి తరుణములో సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని శోధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ శోధనలో ఒక భాగము ఇప్పుడు మనము చదివి ధ్యానిస్తున్నటువంటి వాక్యము. ఏం చేస్తున్నాడు సాతానుడు? అక్కడ వ్రాయబడి ఉంది 5వ వచనములో, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఒక విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఈ దినాన్ని మనకున్న టెక్నాలజీని బట్టి ప్రపంచంలో ఏ మూల ఏది జరుగుతుందో ఒక్క నిమిషంలో ఇట్టే తెలిసిపోతుంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఏ మూల జరిగినా ఇట్టే తెలిసిపోతుంది ఈ దినాన్ని మనకున్న టెక్నాలజీని బట్టి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించినటువంటి దినాలలో కూడా సాతానుడు ప్రపంచం మొత్తం చూపించాడట. యేసు ప్రభు వారికి ప్రపంచం మొత్తం చూపించాడట. అక్కడ వ్రాయబడి ఉంది, భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, అనగా యేసుక్రీస్తు వారికి చూపించి చెబుతున్నాడట సాతానుడు, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు అనగా ఏదైతే నీకు చూపించానో ఇదంతయు నీదొగునని ఆయనతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారితో సాతానుడు చెబుతున్నాడు అంటండి. ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? యేసుక్రీస్తు ప్రభువుల వారిని సాతానుడు ఎందుకు ఇలా శోధిస్తున్నాడు? అవును, మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగాలలో ఇక్కడ మనం ఒక వాక్య భాగాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఏంటదంటే యెషయా గ్రంథములో 14వ అధ్యాయములో, యెషయా గ్రంథములో 14వ అధ్యాయములో మనము ముందు ధ్యానించినటువంటి వాక్య భాగాలలో ఈ వాక్యాన్ని ధ్యానించాము. అయితే సాతానుడు ఎందుకు ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు? యేసు ప్రభు వారిని ఎందుకు కాళ్ళకు నమస్కారం చేయమంటున్నాడు, కాళ్ళకు మ్రొక్కమంటున్నాడు, ఎందువలన అని మనం ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో వాడికున్న ఉద్దేశము ఏంటది? 13వ వచనం, 14వ అధ్యాయంలో 13వ వచనము 14వ వచనము, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని. ఈ సందర్భాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు సాతాను మనసులో ఒక బలమైనటువంటి కోరిక, ఆశ వాడు కలిగి ఉన్నాడు. ఏంటది? దేవుని కంటే గొప్పవానిగా తనను తాను చూపించుకోవాలని, తనను తాను రుజువు చేసుకోవాలని, తన హృదయములో తన మనసులో బలముగా నాటుకుపోయినటువంటి తన బలమైనటువంటి కోరిక, ఆశది. ఆ ఆశ ఏంటో ఇక్కడ మనము యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13-14 వచనాలలో మనం ఇప్పుడు మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఆ సాతానుని ఏం చేశాడో కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఏం చేశాడట?
15వ వచనము, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అవునండి, ఇలాంటి ఆశ, ఆలోచన, కోరిక సాతానుడు కలిగి ఉండుట ద్వారా దేవుని సన్నిధిలో ఉండేటువంటి అవకాశము కోల్పోయిన పరిస్థితిని మనము చూడగలుగుచున్నాము. అయితే అక్కడ నుండి దేవదేవుడు లూసిఫర్ అనేటువంటి ఈ సాతానుని త్రోసివేసి ఉన్నాడు. అయితే అలాంటి పరిస్థితిలో సాతానుడు తనతో పాటు ఇంకనూ అనేక మంది దూతలను సపోర్టుగా కలిగి ఉన్నాడు. లూసిఫర్ అయినటువంటి దూత అనేక మంది దేవదూతలను తనకు సన్నిహితులుగా చేసుకుని ఉన్నాడు. అప్పటికే ఎలా మనం చెప్పగలం? నోటి మాటలతో చెబితే సరిపోద్దా? ఏదైనా మనకు దేవుని వాక్యం ఆధారమై ఉండాలి. అలాగైతేనే మనము దానిని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అయితే ఇప్పుడు సాతానుని యొక్క ఉద్దేశము, సాతానుని యొక్క ఆశ, కోరిక దేవుని కంటే నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, వీలైతే దేవునినే తన కాళ్ళ మీద పడేలా చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క కాలానికి వచ్చేసరికి సాతానుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారినే తన పాదాక్రాంతం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అనగా దేవదేవునినే తన కాళ్లకు నమస్కారం చేయమని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దానికి ఈ లోకరాజ్యములన్నీ నీకు ఇస్తాను అని ఆశ కూడా చూపిస్తున్నాడు. ఒక్క నిమిషములో ప్రపంచమంతా చూపించాడట. అవునండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన హృదయంలో ఉన్న ఆశ బలపరచబడడానికి తనకి మరికొంతమంది దేవుని ఆరాధించేటువంటి దూతలు సపోర్ట్ చేస్తున్నారు. మనకి వాక్యంలో మనము చూద్దారు, ధ్యానిందారు. 2వ పేతురు పత్రికలో, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము చూద్దారు వాక్యాన్ని. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయములో దేవుని వాక్యము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదారు. 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను అని అక్కడ రాయబడి ఉంది. అవునండి, ఎవరు పాపం చేశారట? దేవదూతలు పాపము చేశారటండి. దేవదూతలు చేసిన పాపం ఏంటి? అవునండి, దేవదూతలు చేసిన పాపము లూసిఫర్ దూతకు వారు సపోర్ట్ చేశారు. లూసిఫర్ దూతకు వారు సహాయకులుగా ఉన్నారు. ఎందుకంటే పరలోకములో ఉన్న పరిస్థితి మనకు తెలుసు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో పరలోకములో ఏం జరుగుతుందో, పరలోకములో జరుగుతున్న ఆరాధన యొక్క స్థితిగతులు, పరలోకములో దేవుని దూతలు దేవుని ప్రతి దినిత్యము కూడా ఏం చేస్తున్నారో, ఎలా ఆరాధిస్తున్నారో యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనకి కళ్ళకి కట్టినట్లుగా ఆ ప్రవక్త యొక్క దర్శనము అక్కడ వ్రాయబడుతుంది. అవును, పరలోకములో దేవుని ఎలాగ ఆరాధిస్తున్నారు దేవుని దూతలు అంటే, యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతలందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పొగుడుచున్నారు, మహిమపరుస్తున్నారు. పరలోకములో దేవుని దూతలు ఇలాగ ఆరాధిస్తూ ఉన్నారు ప్రతినిత్యము. ఇలాంటి పరిస్థితిలో దేవునికి కాస్త దగ్గరగా ఉన్నటువంటి ఈ లూసిఫర్ దూత మనసులో కూడా ఒక బలమైన కోరిక, ఆశ కలిగింది. ఏమని? దేవుడు నిత్యము ఎలాగైతే ఆరాధించబడుచున్నాడో, స్తుతించబడుచున్నాడో, నేను కూడా అలా ఆరాధించబడాలి,
అలా కీర్తించబడాలి, అలా స్తుతించబడాలి, అలా మహిమపరచబడాలి అనేటువంటి ఆశ, కోరిక తన హృదయంలో బలముగా కలిగింది, బలముగా నాటుకుపోయింది. ఎందుకంటే ప్రతిదినము జరిగే పరిస్థితిని చూస్తున్నాడు లూసిఫర్. అయితే లూసిఫర్ దూత చాలా సౌందర్యవతుడని వాక్యంలో మనము ధ్యానిస్తూ ఉన్నాము. అవునండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనము ధ్యానించాము గత కాలంలో. అతడు చాలా సౌందర్యము కలిగిన వాడని, అతడు సంగీత నేర్పరి అని, ఏంటండి ఇన్ని అర్హతలు కలిగి ఉన్నాడు, ప్రత్యేకతలు కలిగి ఉన్నాడు కాబట్టి తన మనసులో ఒక విధమైనటువంటి గర్వము స్థాపించబడ్డది. ఆ గర్వముతో తాను అనుకున్నాడు, దేవుని మాదిరిగా నేను కూడా ఆరాధించబడాలి అనేటువంటి ఒక బలమైన కోరిక తన హృదయంలో ఏర్పడినప్పుడు తాను కూడా కొంతమంది దేవదూతలను తన వశం చేసుకున్నాడు. ఆ వశము చేసుకున్నటువంటి దేవదూతలే ఇక్కడ ఈ 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయములో 4వ వచనములో ఉదహరించబడినటువంటి దేవదూతలు. ఆ దేవదూతల పాపము చేశారని వ్రాయబడి ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. అంతేకాదు మనకి యోధా పత్రిక 6వ వచనములో కూడా, ఎందుకంటే యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 6వ వచనములో కూడా ఈ ప్రస్తావన అక్కడ కూడా ఉంటుంది. యోధా భక్తుడు కూడా ఇక్కడ ప్రస్తావించాడు. ఏమని? మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. దేవదూతల గురించి అండి ఇది రాయబడేది, దేవదూతల గురించి. ఇక్కడ ఏమంటున్నాడు? తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తన ప్రధానత్వమును నిలుపుకొనక, ఉన్నతమైన స్థానమును, ఉన్నతమైన స్థితిని వారు నిలుపుకోలేకపోయారంటండి ఆ దేవదూతలు. ఏంటండి? తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, తమ నివాస స్థలము విడిచిన దేవదూతలను. దేవదూతలు చేసిన పాపము లూసిఫర్ దూతకు వారు సపోర్ట్ చేశారు. లూసిఫర్ దూతను వారు వెనకేసుకొచ్చారు. అనగా వారు దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుట ప్రారంభించారు. వారు దేవునికి వ్యతిరేకముగా ఆలోచించుట ప్రారంభించారు. వారు దేవదూతలు. అలాంటి పరిస్థితిలో దేవదేవుడు మొత్తము లూసిఫర్ దూతకు సపోర్టు చేసినటువంటి దూతలను, లూసిఫర్ దూతను పరలోకము నుండి త్రోసివేశాడు దేవుడు. అవునండి, చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని మనము ధ్యానించాం. మరొక పర్యాయము దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా జరిగింది? ఇది నన్ను మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. కొన్ని నిమిషాలు మనసు జాగ్రత్తగా కేంద్రీకరించే వాక్యం మీద. అయితే ఎందుకు ఇలా జరిగింది? అవును, సాతానుడు తన హృదయములో కలిగి ఉన్న బలమైన కోరిక తీర్చబడాలి అని ఎదురు చూస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడితే ఎక్కడికి వచ్చాడు? సరాసరిగా ఎక్కడికి వచ్చాడంటే ఈ భూమి మీదకి వచ్చి పడ్డాడు. అవును, అప్పటికే ఈ సమస్త సృష్టి, అప్పటికే భూమి మీద మొదటి మానవుడు ఆదాము యొక్క జీవిత భాగస్వామి, ఆదాము యొక్క ప్రక్కటెముక నారిగా చేయబడిన పరిస్థితి, ఈ సర్వ సృష్టి, ఈ సృష్టిలో ఏదేను వనము, ఆ ఏదేను వనములో ఆదాము అవ్వమ్మ, ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఇదంతా చక్కగా అమర్చబడిన రీతిలో ఉన్నది. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ సమస్త సృష్టిని, ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవునికి సంబంధించిన మనిషిని నాశనం చేయాలంటే సాతానుని వశంలోకి వెళ్ళాలి. సాతానుని వశములోనికి ఏ వ్యక్తి అయితే వెళ్ళాడో ఆ వ్యక్తిని సాతానుడు తప్పనిసరిగా నాశనము చేస్తాడు. తన వశములోకి వెళ్ళలేకపోతే సాతానుడు ఏమీ చేయలేడు ఎవరిని. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సాతానుని వశములోనికి ఏ వ్యక్తి వెళ్ళకపోతే ఏ వ్యక్తిని కూడా సాతానుడు ఏమీ చేయలేడు.
సాతానుని వశములోనికి ఏ వ్యక్తి అయితే వెళతాడో ఆ వ్యక్తిని సాతానుడు ఏమైనా చేస్తాడో. కాబట్టి అదే ప్రస్తావన మనకి ఆ 2వ పేతురు పత్రికలో కూడా భక్తుడు అక్కడ వ్రాస్తూ ఉంటాడు. 2వ పేతురు పత్రిక ఇప్పుడు మనం తీసాం కదా, మరొక పర్యాయము 2వ అధ్యాయంలో అక్కడ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదారు. ఇప్పుడు అక్కడ మనం నేర్చుకోవలసిన సందర్భం చాలా ఉంది. అందుకే మరొక పర్యాయం అక్కడ నేను ధ్యానించడానికి ఇష్టపడుచున్నాను. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. అవునండి, వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది. ఆ దినాలలో సాతానుడు దేవుడు ఉండేటువంటి స్థలములో, ప్రదేశములో, ఆ ఉత్తరమున ఉన్న సభాపర్వతము దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితిలో లూసిఫర్ అయినటువంటి ఆ సాతానుడు తన మనసులో గర్వాంధుడై దేవదేవుడు ఆరాధించబడేటువంటి ఆ స్థితిగతులను తాను కూడా కలిగి ఉండాలని తన దరిదాపులలో ఉన్నటువంటి దేవదూతలను సైతము లూసిఫర్ దూత మోసము చేసి వారికి అబద్ధమును బోధించి అబద్ధమును నేర్పించి వారిని సాతానుడు వైపు మరల్చుకున్నాడు, త్రిప్పుకున్నాడు. మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అనగా ఏర్పరచబడినటువంటి దైవదూతలను సైతము తన వైపుకి ఆకర్షించేసుకున్నాడు వాడు. దానిని దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడంటే, ప్రస్తుతము జీవిస్తున్న ఈ దినాలలో ప్రపంచములో అనేకమైనటువంటి అబద్ధ బోధలు వచ్చి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఏర్పరచబడిన వారు సైతము మోసం చేస్తాడు వాడు అని యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువకు అప్పగింపబడక ముందే తన శిష్యులకు తెలియజేశాడు ఈ విషయాన్ని. అవును, అలాంటి పరిస్థితిలో ప్రపంచములోను అందులో ఉన్నటువంటి భారతదేశములోను నేటి దినాన్ని క్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారి యొద్దకు అబద్ధ ప్రవక్తలు ప్రవేశించి సమీపించి ఏర్పరచబడిన వారిని సైతము వారి వైపుకు ఆకర్షించుకుంటూ క్రీస్తు భక్తిలో నుండి, క్రీస్తు ప్రేమలో నుండి, క్రీస్తు వాక్యములో నుండి, క్రీస్తు ఆత్మీయ జీవితములో నుండి వారిని ప్రక్కకు తొలగించి వారి జీవితాన్ని నాశనానికి తీసుకొని వెళ్ళిపోవచ్చున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అయితే సందర్భాన్ని బట్టి ప్రభు గుర్తు చేస్తున్నాడు ఒక వాక్యాన్ని. ఒకవేళ అబద్ధ ప్రవక్తలు నీ దగ్గరకు వస్తే వారు ఏం తీసుకుని రావాలి నీ దగ్గరికి అనగా, యేసుక్రీస్తు వారి యొక్క జన్మము, యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము, ఈ సువార్త పట్టుకుని నీ దగ్గరకు రావాలి. వాళ్ళు నిజమైనటువంటి సేవకులు. వారు పరిశుద్ధాత్మను అంగీకరిస్తారు, క్రీస్తు పునరుద్ధానమును అంగీకరిస్తారు, క్రీస్తు శిలువ మరణమును అంగీకరిస్తారు, వారు క్రీస్తు పరిశుద్ధమైన జీవితాన్ని అంగీకరిస్తారు, క్రీస్తు పరిశుద్ధుడిగా కన్య మరియ గర్భము నుండి ఉద్భవించాడు, జన్మించాడు అని వారు నమ్ముతారు, వారు విశ్వసిస్తారు.
ఒక క్రైస్తవుని నిజ జీవితములో, అనగా ఒక నిజ క్రైస్తవుని జీవితములో ఇప్పుడు నేను ప్రకటించినటువంటి ఈ విషయాలన్నీ ఖచ్చితంగా ఉండగలగాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ మనకు దొరుకుతాయంటే యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన రెండవ పత్రికలో, యోహాను రాసిన మూడవ పత్రికలో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నిజమైన క్రైస్తవులు ఏం కలిగి ఉంటారు, నిజమైన క్రైస్తవ బోధకులు ఏం బోధిస్తారు, ఏం పట్టుకుని వెళ్ళి స్వార్థగా ప్రకటిస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఆ 3 యోహాను పత్రికలు కూడా మీరు తీరిక ఉన్నప్పుడు చదవండి. ఖచ్చితంగా మీకు ఆ సారాంశము అందులో లభ్యమవుతుంది, అందులో దొరుకుతుంది, ఆ అధ్యాయాలలో, ఆ భాగాలలో. దేవునికి స్తోత్రం. సమయం సంకుచితంగా ఉన్న కారణం చేత నేను ఈ విషయాలన్నీ కూడా రిఫరెన్స్లన్నీ తీయించలేకపోతున్నాను. టూకీగా నేను తెలియజేస్తున్నాను విషయాలు. దేవునికి స్తోత్రం. అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఈ దినాన్ని ధ్యానిస్తున్నటువంటి వాక్యము, ఈ అబద్ధ ప్రవక్తలు ప్రవేశించి ప్రజలలో ఏం బోధిస్తారు, వారు ఏం బోధిస్తారని మనము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ వారు బోధించే విషయం ఏంటంటే, వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది, వాళ్ళు బోధంతా ఎలా ఉంటుందట, చాలా రహస్యముగా ఉంటుంది అని ఇక్కడ మాట్లాడుచూ ఉన్నది. ఏంటండి ఆ 2వ అధ్యాయంలో 4వ లైన్లో నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు, మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనావాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అప్పుడు దేవదూతల గురించి రాస్తాడు అన్నమాట. 4వ వచనం చదువుకున్నాం కదా. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను అనేటువంటి ఈ సందర్భాన్ని అక్కడ ఉదహరిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన కొరకు మనల్ని రక్షించడానికి, మనం తప్పిపోకుండా, మనము సాతానుని వలలో చిక్కుపోకుండా, మనము ఖచ్చితమైన ప్రభు వాక్యములో నిలిచి ఉండుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ మాటలన్నీ, వాక్యాలన్నీ కూడా గుర్తు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ సాతానుడు సరాసరి పరలోకము నుండి ఈ భూమి మీద పడి ఇప్పుడు మన ఆది తల్లి అయినటువంటి అవ్వమ్మను మోసము చేయడానికి వాడు కుట్ర పన్ని, కుతంత్రము పన్ని, అబద్ధాలు చెప్పి, అబద్ధాలు బోధించి అవ్వమ్మను లోపరుచుకున్నాడు. ఎందుకంటే సాతానుడికి చాలా పేర్లు ఉన్నాయండి, చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటంటే ఒక్కసారి మనము యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ సాతానుడికి ఉన్నటువంటి పేర్లన్నీ కూడా అక్కడ భక్తుడైనటువంటి యోహాను తెలియజేస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనము ఒక పర్యాయము చదివితే జాగ్రత్తగా మనసు పెట్టి చదవాలి. చదివేస్తున్నామన్న పేరు కాదు. 44వ వచనం యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతుకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునయ్యున్నాడు. ఇన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాడండి సాతానుడు. లూసిఫర్ ఎలాంటి మనసు కలిగి ఉన్నాడండి. లూసిఫర్తో అనగా సాతానుడితో సహవాసము చేసేవారు కూడా ఎలాంటి మనస్తత్వమే, ఎలాంటి ఆలోచనలే, ఎలాంటి హృదయ స్థితే వారు కూడా కలిగి ఉంటారు ఖచ్చితంగా. నోరు విప్పితే అబద్ధం. ఏంటండి వారు చేసేవన్నీ కూడా రహస్యముగా చేసేటువంటి పనులు ఉంటాయి. వారు అనుసరించేవన్నీ కూడా దొంగతనమును అనుసరించినట్లుగా వారి జీవితం అంతా కూడా కొనసాగుతూ ఉంటుంటుంది. ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు ఈ సాతానుడు సరాసరి వచ్చి భూమి మీద పడ్డాడు. భూమి మీద ఉన్నటువంటి అవ్వమ్మను లోపరుచుకున్నాడు.
అవ్వమ్మను లోపరుచుకుని ఒకే ఒక మాటతో ప్రారంభించాడు. ఆదికాండం గ్రంథంలో మనము 1వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనము ధ్యానిస్తే అక్కడ సందర్భం అంతా కూడా వ్రాయబడి ఉంటుంది. సాతానుడు ప్రయోగించిన మొదటి మాట అవ్వమ్మతో ఒకే ఒక మాట, ఇది నిజమా? అంతేనండి, ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇంకా ప్రాబ్లం స్టార్ట్ అయింది. దేనికి స్టార్ట్ అయింది ప్రాబ్లం అంటే మానవ జీవితానికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. దేవుడు సృజించినటువంటి సమస్త సృష్టికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇది నిజమా అని ప్రారంభించాడండి. ఇది నిజమా అని ప్రారంభించిన పరిస్థితిలో చూద్దారు ఒకసారి. ఆదికాండము గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదారు. 3వ అధ్యాయం 5వ వచనం ఇలాగంటుంది, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఈ చెప్పిన విషయం ఏంటో తెలుసా అండి? అబద్ధం చెప్పాడు సాతానుడు. అవ్వమ్మ గారితో సాతానుడు చెప్పిన మాట అబద్ధం. ఏం చెప్పాడు అక్కడ? అంటుంది కదా అక్కడ వాక్యం, దేవుడు తినొద్దని చెప్పినటువంటి ఆ ఫలములు మీరు తింటే ఏంటండి, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. చూసారా ఎంత అబద్ధం ఆడుతున్నాడో? ఆ ఫలము తింటేనంటండి మీ కన్నులు తెరవబడతాయని చెప్పాడు. అవ్వ మా మాటలు నమ్మేసింది. ఆ మాటలు నమ్మి ఇప్పుడు దేవుని మాటలు నమ్మలేకపోయింది. ఆ ఫలము తిన్నది. తన భర్త అయిన ఆదాముకు కూడా ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. ఇప్పుడు ఏమైంది? మీ కన్నులు తెరవబడతాయని సాతానుడు చెప్పాడు. ఇప్పుడు వారి కన్నులు మూయబడ్డాయి, వారి మనోనేత్రములు మూయబడ్డాయి, వారి ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి. భౌతికమైన ఈ కన్నులు తెరచుకున్నాయి. భౌతికమైన ఈ కన్నులు తెరుచుకున్నాయి. ఇప్పుడు వారికి ఒక ఆలోచన వస్తుంది. ఏమని? ఇప్పుడు మాకు ఎవరితోనూ సంబంధం లేదు, ఎవరి సహాయము మాకు అక్కర్లేదు, మా అంతటా మేము బ్రతకగలం, మా అంతటా మేము జీవించగలం, దేవుని సహాయం మాకు అక్కర్లేదు, ఇప్పుడు మేము బ్రతకగలం, ఇప్పుడు మాకు తెలివితేటలు వచ్చాయి, మాకు ఎవరి సహాయం అక్కర్లా, ఇప్పటి వరకు మేము ఎవరి మీద ఆధారపడ్డాం, ఇప్పుడు మేము ఆధారపడవలసిన పని మాకు లేదు అని వారు దిగంబరులను వారు తెలుసుకొని సొంతంగా వారి చేతులతో వారు ఆకులు కచ్చడమలుగా కుట్టుకుని మొలకు ధరించుకున్నారండి. అంటే సొంత ఆలోచనలు వచ్చేసాయి వారికి. మేము ఎలా బ్రతకాలో మాకు తెలుసు, మేము ఎలా జీవించాలో మాకు తెలుసు, నీ అవసరం మాకు అక్కర్లేదు, ఇంకా మాకు తెలివితేటలు వచ్చాయి, మాకు రెక్కలు వచ్చాయి, ఏంటండి మా బ్రతుకేంటో మాకు తెలుసు, ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చాయి. ఏంటండి చాలామందికి సంఘంలో ఉన్నవారికి, కుటుంబంలో ఉన్నవారికి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. ఏం ఆలోచనలో తెలిసండి అవి? వారి జీవితాన్ని నాశనం చేసే ఆలోచనలు, వారి జీవితాన్ని పాడు చేసే ఆలోచనలు అవన్నీ కూడా. ఖచ్చితంగా భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి దేవుని మీద ఆధారపడాలి. ఖచ్చితంగా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి యజమానుని మీద ఆధారపడాలి. ఖచ్చితంగా సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని మీద ఆధారపడాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దైవ సేవకుడు ఏ వాక్యం అయితే ప్రకటిస్తున్నాడో ఆ వాక్యం మీద ఆధారపడి బ్రతకగలగాలి. ఖచ్చితంగా ఎప్పుడైతే ఆధారపడలేదో వారికి సొంత తెలివితేటలు వచ్చాయని దాని అర్థం. ఇప్పుడు అవ్వమ్మ గారికి వచ్చాయి, ఆదాము గారికి వచ్చాయి, సొంతంగా వారు ఆకులు కుట్టుకుని మొలకే ధరించుకున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు లేదు ఈ ఆలోచన. ఎందుకంటే వారి మనోనేత్రములు మూయబడ్డాయి, వారి బాహ్య నేత్రములు తెరవబడ్డాయి, విపరీతమైన తెలివితేటలు వారికి పుట్టుకొచ్చాయి. కాబట్టి ఇప్పుడు వారు ఏం చేయబడ్డారంటే, సాతానుడు దేవుని దగ్గర నుంచి ఎలాగ త్రోసివేయబడ్డాడో ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి ఆదాము అవ్వమ్మ కూడా దేవుని వనము ఏదేనులో నుంచి వారు గెంటి వేయబడ్డారు. దీని కొరకే సాతానుడు అబద్ధాలు చెప్పి ప్లాన్ వేసి
అవ్వమ్మను లోపరుచుకుని ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడండి. ఇదేనా మనం ఆలోచన చెయ్యాలి. మన జీవితం ఏమై ఉన్నది? మన జీవితం ఏమై ఉన్నది? మన ఆత్మీయ పరిస్థితి ఏమై ఉన్నది? మన మనుగడ ఏమై ఉన్నది? మనం ఆశించిన పరలోకము మనం అనుభవించగలమా? ఈ లోకానుసారమైన తెలివితేటలు ఒకవేళ మన మదిలో మెదిలినట్లయితే మన బ్రతుకు, మన జీవితము దేవుని దగ్గర నివసించడానికి ఒప్పుకోదు, దేవుని సన్నిధిలో ఉండడానికి ఒప్పుకోదు, ఆత్మీయ జీవితంలో నిలిచి ఉండడానికి ఒప్పుకోదు. బయటికి తీసుకుని వెళ్ళిపోతుంది. లోకానుసారంగా జీవించడం, లోకములో ఉన్న వాటిని ఆశించడం, సాతానుడు విసిరినటువంటి ఆ వలలో చిక్కబడడం, ఆ సాతానుడు ఆ ప్రయోగించినటువంటి ఆ పన్నాగములలో మనుషుడు చిక్కబడిపోయి ఆత్మీయ జీవితంలో నుండి అనర్థాలు పాలైపోయినటువంటి పరిస్థితిలోనికి, అనవసరమైన జీవితంలోనికి, ఒక్క మాటలో చెప్పాలంటే నరకానికి సంబంధించిన జీవితంలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ దినాన్ని ప్రభు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నారు. ఆయన దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుచున్నటువంటి దేవదూతలకే తప్పలేదు. ఏదేను వనములో ఏర్పాటు చేసినటువంటి అవ్వమ్మకు ఆదమ్మకే తప్పలేదు బయటికి నెట్టివేయబడడం. ఈ దినాన్ని దైవ సన్నిధిలో ఒకవేళ మనము లోకానుసారమైన తెలివితేటలు ఉపయోగిస్తే మనము కూడా అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ లోకములో ఏ రకమైన అబద్ధ బోధ నిన్ను టచ్ చేసినా, అలాంటి బోధకులు నిన్ను టచ్ చేసినా, వ్యర్థమైన బోధల వైపు నీ మనసు త్రిప్పకు. నీవు వినే బోధలో ఏముండాలో నేను క్లియర్గా చెప్పాను. నీవు వినే బోధలో యేసుక్రీస్తు కన్య మరియ గర్భమున పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన 33 సంవత్సరాల 6 మాసాలు ఈ భూమి మీద పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన మానవ పాప పరిహారార్థము ఆయన శిలువ మరణమును కేగి ఆయన తన ప్రాణమును దారపోసాడు, రక్తాన్ని దారపోసాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆయన 40 దినముల వరకు తన శిష్యులకు అగపడుచు ఆయన ఆరోహణుడై పరలోకమునకు వెళ్ళాడు. వెళ్ళుచు నేను ఎలాగైతే వెళ్ళుచున్నానో అలాగే నేను మరలా తిరిగి వస్తానని అపోస్తలుల కార్యములలో ఆయన చెప్పాడు. నిజమైన క్రైస్తవుని జీవితంలో, నిజమైన క్రైస్తవ బోధకునిలో ఈ బోధ ఉండాలి. వినే విశ్వాసిలో ఇవి నమ్మగలిగి ఉండాలి. ఇలాంటి పరిస్థితి మనము కలిగి ఉన్నప్పుడు మనము నిజముగా దేవుని రాజ్యమునకు వారసులము. ఇదంతా నేను ప్రకటించింది ఏదైతే నీలో లేదో, నీవు సాతానుడు పన్నినటువంటి పన్నాగములో నీవు చిక్కబడిపోయావు. ఆఖరి నిర్ణయము నరకమే, నరకమే. నా ప్రియ, నా సహోదరి, నా సహోదరుడా, కాబట్టి ప్రతిదినము మనము దేవుని వాక్యము చదువుదారు, ప్రతిదినము మనము దేవుని వాక్యాన్ని ధ్యానిందారు. సేవకుడు ప్రకటించినటువంటి వాక్యము బైబిల్ గ్రంథములో అలా ఉందా లేదా అని మనం పరిశీలించాలి. ఖచ్చితంగా పరిశీలించాలి. అందుకే వాక్యము వినేటప్పుడు ఒక నోట్స్ పెట్టుకోవాలి, అందులో రిఫరెన్స్లని ఖచ్చితంగా రాసుకోవాలి. ఆరాధన అయిన తర్వాత ఇంటి దగ్గర మనము ఖాళీ సమయంలో ఆ వాక్యము అలా ఉన్నదో లేదో ఖచ్చితముగా మనము బైబిల్ గ్రంథమును మనము ధ్యానించాలి. ఖచ్చితంగా గురుడిగా వినకూడదు, గురుడిగా నమ్మకూడదు. బైబిల్ గ్రంథంలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దుర్బోధలు అనేకమైనవి ఈ లోకములో బయలుదేరాయి. ఎందుకంటే వారందరూ ఎవరో తెలుసా అండి? సాతాను సమాజపు వాళ్ళు. సాతానుడు చాలా కుయుక్తుగా పన్నాగము పన్ని అనేక మందిని రక్షించబడిన వారిని సైతము కూడా వాడు మోసము చేస్తూ పరలోకానికి వెళ్ళవలసిన వారిని నరకానికి తీసుకుపోవడానికి వాడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిందారు, ప్రభు పాద సన్నిధానంలో మనం ప్రార్థిందారు. వాక్యములో మనము ఖచ్చితంగా 100కు 100% మనం జీవించడానికి ప్రయత్నం చేద్దారు. మనం ప్రయత్నం చేస్తే దేవుని ఆత్మ మనకు సహాయం చేసి మనము క్రీస్తు కృపలోనికి వెళ్ళేటువంటి అవకాశము దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మనము ధ్యానిస్తూ అలా ఉన్నవో లేవో కూడా మనము
ధ్యానించి అర్థం చేసుకుని ఆ ప్రకారంగా మనందరము జీవించాలని ఇందు మూలముగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ రీతిగా దేవా నీ పాద సన్నిధిలో కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ ప్రియబిడ్డలో నా ఆత్మీయ కుటుంబము అనేక మంది నాతో పాటు వారు కూడా దేవా నీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు, కలిసి ఆరాధిస్తూ ఉన్నారు, కలిసి ధ్యానిస్తూ ఉన్నారు. ప్రభువానికి స్తోత్రాలు నాయన. నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారందరి కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించమని దేవా ఈ అంత్య దినాలలో, దేవా ఈ ఆఖరి దినాలలో, ఈ దుర్దినాలలో, ఈ ప్రమాదకరమైన దినాలలో మా ప్రభువా నీ పరిశుద్ధ లేఖనమును దేవ హృదయపూర్వకముగా ధ్యానించి ఆ ప్రకారముగా జీవించే అవకాశము మా అందరికీ మీరు దయచేస్తున్నందుకు నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ పాలు పంపులు పొందుచున్న బిడ్డలందరినీ కూడా నిండారుగా దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమా ఘనతా ప్రభావములు పొందమని, మరలా నీ చిత్తమైనప్పుడు నీ సన్నిధిని మేము అనుభవించే అవకాశం మరొక పర్యాయం మీరు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేసు రక్తమే చేయం, ప్రభేసునామములో సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.